హైదరాబాద్ బంజారాహిల్స్ బసవతారకం ఆసుపత్రి వద్ద కారు బీభత్సం సృష్టించింది. ఫుట్పాత్ పైకి దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగాక కారు నడిపిన వ్యక్తులు పరారయ్యారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బంజారాహిల్స్లో తెల్లవారుజామున జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఉదయాన్నే తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అయితే బంజారాహిల్స్ నుంచి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున వస్తున్నటువంటి ఈ తారు వాహనం ఏదైతే ఉందో ఇది మనం చూస్తున్నాము. ఈ వాహనమే క్యాన్సర్ ఆసుపత్రి వద్దకు రాగానే పక్కనే ఉన్నటువంటి ఫుట్పాత్ పైకి ఒక్కసారిగా దూసుకెళ్ళింది. ఈ క్రమంలోనే అప్పటికే ఆ ఫుట్పాత్ పై నిద్రిస్తున్నటువంటి వాళ్ళ మీదకి దూసుకెళ్ళింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికైతే తీవ్ర గాయాలయ్యాయి. మనం చూస్తున్నాం TS 16FD9111 ఈ వెహికల్ నెంబర్ అయితే. ఈ వెహికల్ వచ్చేసి హర్షవర్ధన్ అనే ఒక వ్యక్తి పేరు మీద అయితే ఈ వెహికల్ రిజిస్ట్రేషన్ అయింది. ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసి అయితే దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే కారులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెంటనే కారు దిగి పరారయ్యారు. హిట్ అండ్ రన్ కేసు కూడా నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒకరు మృతి చెందారు. ఆ ఘటన జరిగిన వెంటనే కారులో ఉన్న వాళ్ళందరూ కూడా వెంటనే అక్కడి నుంచి హుటాహుటిన పరారయ్యారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని అయితే ఒకరు మృతి చెందగా మిగిలిన గాయపడ్డ మరో ఇద్దరిని అయితే వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ మృతదేహాన్ని అయితే ఉస్మానియా మార్చరికి తరలించారు. గాయపడ్డ వాళ్ళని కూడా ఉస్మానియా ఆసుపత్రికి తరలించి అయితే ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు అయితే పోలీసులు ఆరాధిస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఘటన జరిగిన వెంటనే నిందితులు అంతా కూడా కారులో ఉన్న వ్యక్తులు అందరూ పారిపోయారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, అసలు ఎవరు, ఎలా జరిగింది ప్రమాదానికి మద్యం మత్తు కారణమా లేదా అతివేగం కారణమా ఏంటి అనే పూర్తి వివరాలపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి ఆరాధిస్తున్నారు. అయితే ఫుట్పాత్పై నగరంలో అనేక చోట్ల ఫుట్పాత్పై అయితే అటు యాచకులు కావచ్చు చాలామంది నిద్రిస్తూ ఉంటారు. ప్రతిరోజు వాళ్ళ బ్రతుకులన్నీ కూడా దినదిన గండంగా గడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫుట్పాత్లపైకి వాహనాలు దూసుకెళ్లి అనేక మంది మృత్యువాత పడుతున్నారు, మరికొంతమంది గాయాల పాలవుతున్నారు. ప్రస్తుతం పోలీసులు అయితే ఈ వరుస ఘటనలపై అయితే ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా, ఎన్ని తనిఖీలు నిర్వహిస్తున్నా కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనలో అయితే ఒకరైతే మృతి చెందారు. అయితే మృతి చెందిన వారు కావచ్చు, గాయాల పాలైన వారు కావచ్చు, వీళ్ళంతా కూడా ఎవరు ఏంటి అనే పూర్తి వివరాలు తెలియాల్సింది. అంటే రోజు ఫుట్పాత్ పై నిద్రించేటువంటి యాచకుల లేదా పక్కనే ఉన్నటువంటి క్యాన్సర్ ఆసుపత్రి ఏదైతే ఉందో అక్కడికి వచ్చినటువంటి రోగులకు సంబంధించిన అటెండర్స్ ఎవరు అనేది అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఒకరు మృతి చెందారు, మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు ఉస్మానియా ఆసుపత్రిలో. వాళ్ళని విచారించి వాళ్ళని అడిగితే కనుక వాళ్ళు మాట్లాడి వివరాలు చెప్తే కనుక అసలు వీళ్ళంతా ఎవరు ఏంటి అనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవర్ టు యూ.